నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికార పక్షంగా తనకున్నటువంటి అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా 7 జాబితాల ద్వారా దాదాపు పార్లమెంట్ అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి మేజర్ మెజారిటీ అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన రెండూ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందంటూ కూడా రెండు పార్టీలు కూడా ఆశిస్తున్నాయి. అయితే ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వస్తుందా లేదా అన్న దగ్గర మాత్రం ఈ రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన అనేది ఆగిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక రాకపోతే ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఈ ఇరువురు అధినేతల మధ్య అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఒక అవగాహన ఏర్పడింది. ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానికి సంబంధించి. కానీ ప్రకటన ఒక్కటే వాయిదా పడింది. ఇప్పుడు ఆ వాయిదా పడినటువంటి ప్రకటన అంశమే ఇరు పార్టీల నాయకుల మధ్య చిచ్చు పడుతుంది. నేను ప్రధానంగా ప్రస్తావిస్తుంది రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం గురించి. ఇక్కడ తరతరాలుగా అంటే రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి రూరల్ మొత్తం ఏకఛత్రాధిపత్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన అదే పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా రాజమండ్రిలో ఆయన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒకానొక దశలో ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల ఆయన రాజమండ్రి సిటీ నుంచి రాజమండ్రి రూరల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు దాపరించాయి. ఇప్పుడు జనసేనతో పొత్తు వల్ల ఆ రాజమహేంద్రవరం రూరల్ సీట్ను కూడా ఆయన వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రకరకాలైనటువంటి ఫీల్డర్స్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన సందర్భంగా ఆ పార్టీ కేడర్కు అలాగే ఆ పార్టీ నేత కందుల దుర్గేష్కు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. రూరల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటారంటూ కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అన్ని టీవీ ఛానల్స్ కూడా దాన్ని ప్రసారం చేయడం, వెంటనే టీడీపీ కేడర్ అంతా కూడా అసంతృప్తి వెళ్ళగక్కడం కూడా చూస్తాం. ఇక ఎక్స్ వేదికగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అందరూ కూడా సంయమనం పాటించాలి, అధినేత ఖచ్చితంగా కూడా తనకు సముచిత స్థానం ఇస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎవరు పోటీ చేస్తే గెలుపు ఏ రకంగా ఉంటుంది అనేది చూసుకోవాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిజంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్న అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు గెలుస్తూ వస్తున్నటువంటి సీనియర్ నేత కింద చెప్పుకోవచ్చు. రాజమండ్రిలో తన మార్కును ఎప్పటి నుంచో కూడా చూపిస్తూ వచ్చారు. ఇక కందుల దుర్గేష్ విషయానికి వస్తే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, యువకుడు, ఖచ్చితంగా కూడా రాజమండ్రికి తాను మేలు చేయాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి. ఇక పొత్తులో భాగంగా ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం యొక్క మనం సామాజిక సమీకరణాలు చూసుకుంటే రాజమండ్రి నగరంలో ఎక్కువగా వెలమల ఆధిపత్యం ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజమహేంద్రవరం గ్రామీణంలో మాత్రం కాపుల ఎక్కువ ఆధిపత్యం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో ప్రజారాజ్యం టైంలో కూడా అక్కడి నుంచి చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు స్వామినాయుడు కూడా పోటీ చేశారు. దాదాపుగా ఆయన 2వ స్థానంలో అప్పట్లో నిలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పట్టుబట్టి మరీ జనసేన ఆ స్థానాన్ని కోరుతోంది. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటు సిటీ వదులుకొని అలాగే రూరల్ కూడా వదులుకుంటే తాను ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా కూడా ఒకవేళ జనసేనకి ఈ సీటు కేటాయించడం ద్వారా కందుల దుర్గేష్ విజయం మాత్రం అంటే ఉమ్మడి అభ్యర్థిగా అయితే నల్లేరు మీద నడకే అని చెప్పుకోవచ్చు. కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గం ఎంతవరకు సహకరిస్తుంది అనేది ఇక్కడ కీలక అంశం కింద కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ పొత్తు అన్నట కుదిరిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు త్యాగాలు చేయాల్సింది ఖచ్చితంగా. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది చెప్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఇప్పటికే ఎన్నో పదవులు అలంకరించారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకొని యంగ్ పీపుల్కి ఆయన దారి చూపాలి అంటూ కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కొంతమంది లేదంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏదైనా ఒక సముచిత స్థానం ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ మెంబర్ కింద తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. కానీ ఎమ్మెల్యే కింద మాత్రం ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేయాలంటూ కూడా అందరూ సూచిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ రకమైనటువంటి ప్రకటన ఈ రెండు పార్టీల నుంచి రాబోతుంది. ఒకవేళ ఎవరు పోటీ చేసినా కూడా మరో అభ్యర్థిని ఏ రకంగా కన్విన్స్ చేయబోతున్నారు అనేది. ఇది వాటి ప్రైమ్ 9 ఎనాలిసిస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.